ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, అంటే వైద్య విద్యను అభ్యసించాలని చెప్పేసి మెరిట్ పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో, వైద్య విద్య పట్ల అత్యంత ఆసక్తి కలిగి మేము ఎట్లయినా సరే డాక్టర్స్ అవ్వాలి, సమాజానికి సేవ చేయాలని చెప్పేసి ఒక గొప్ప ఆశయం కలిగిన పేద వైద్య విద్యార్థులకు అందరి ద్రాక్షగా మిగిలిపోయిన వైద్య విద్య, దాని గురించి ఈ పచ్చ మీడియా ఏదైతే ఉందో మళ్ళా విషం కక్కింది. డొక్కా మాణిక్ వరప్రసాద్, దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒక మినిస్టర్గా చేశారు, తర్వాత ఎమ్మెల్సీలుగా, తర్వాత రకరకాలుగా విద్యాశాఖ మినిస్టర్గా కూడా ఆయన పనిచేశారు డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు. ఈరోజు ఆయన మెడికల్ కాలేజీలో పీపీపీ ఇస్తుంటే అసలు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు ఒకసారి ఈ వీడియో చూడండి, నేను ప్లే చేస్తున్నాను. నా ఉద్దేశం మెడికల్ కాలేజీలు అవసరం లేదు, ఇప్పటికే ఎక్కువైపోయినాయి. మెడికల్ కాలేజీలు అవసరం లేదు, ఇప్పటికే ఎక్కువైపోయినాయి. అనవసరంగా ఫ్యాన్సీగా నడుస్తుంది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది. చాలా మంది తల్లిదండ్రులు ఒక మోజులో మెడికల్ ఎడ్యుకేషన్ మీద పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు. పిల్లల్ని విదేశాలు పంపించడం, లేకపోతే ప్రైవేట్ మెడికల్ పంపించడం ఫ్యాషన్ అయిపోయింది. మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మన రాష్ట్ర ప్రజానికానికి కావాల్సిన డాక్టర్స్ కంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఉత్పత్తి చేసే విధానం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కాలేజీలోనే ఉంది. సార్ డొక్కా గారు, అసలు మీరు ఒక్కొక్క ఎలక్షన్కి ఏ పార్టీలో ఉంటారో మీకే తెలియదు. ఏ ఎలక్షన్లో ఏ పార్టీలో ఉంటారో మీకే ఒక స్టాండర్డ్ లేదు, ఒక సర్టనిటీ అనేది లేదు సార్ మీకు. మీరు వైద్య విద్య గురించి ఇంత అవహేళనగా మాట్లాడతారా అని చెప్పి అసలు ఇంతకుముందు కాస్త మీ మీద రవ్వద్దన్న రెస్పెక్ట్ ఉండేది. ఎప్పుడైతే అటు దూకటం ఇటు దూకటం మొదలుపెట్టారు, మీ ముందన్న కాస్త ఇంప్రెషన్ పోయింది. ఈ రోజున ఇంప్రెషన్ పూర్తిగా పోయింది ప్రజలకి. రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయండి? రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి? ఇంజనీరింగ్ కాలేజీలకి విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? మరి మెడికల్ కాలేజీలు ఎందుకు ఉండకూడదు? అంటే వైద్యం అనేది పేదవాడికి అందకూడదా? ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మా జేబులు ఖాళీ చేసుకోవాలా? అంటే వైద్య విద్య అనేది పేద పిల్లలకి అందకూడదని చెప్పేసి మీరు భావిస్తున్నారా? రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి మెడికల్ కాలేజీలు? 39 ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ నడిపే ఎన్ని? 18, ప్రైవేట్ ఎన్ని? 19. ఒక మెడికల్ సీట్ కావాలి అంటే ఒక వ్యక్తి ఒక వైద్య విద్య చదివే ఒక కుర్రోడు లేదంటే ఒక అమ్మాయి వైద్య విద్య చదవడానికి 1.5-2 కోట్లు పెట్టాలా ఒక సీట్ కొనాలంటే. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 400 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దాదాపుగా 400 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో 350 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు. ఒక 30 నుంచి 50 వరకు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఏం సార్? అంటే మెడికల్ కాలేజీలు మాత్రం 10ల సంఖ్యలో ఉండాలా? ఇంజనీరింగ్ కాలేజీలు ఏమో 100ల సంఖ్యలో ఉన్నాయి. ఓకే, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ వైద్య విద్యను అభ్యసించాలని చెప్పేసి ఒక మెరిట్ స్టూడెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైద్య విద్య అందకూడదా? ఇంత అవహేళనగా మాట్లాడతారా డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు? మీరు మాట్లాడదాని మీద మీకే ఒక సర్టనిటీ ఉండదు. ఎవరినో ఒకరిని మెప్పించడం కోసం, ఎవరో ఇంప్రెషన్ కొట్టేయడం కోసం మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? రాష్ట్రంలో ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వైద్య విద్య చేయాలి అని చెప్పేసి ఆశించే వాళ్ళు ఉన్నారు, నిరుపేద విద్యార్థులు. వాళ్ళ తరపున మీరు ఆలోచించరా? అంటే 1.5-2 కోట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే మెడికల్ డాక్టర్లు అవ్వాలా? కోట్లు పెట్టి మెడికల్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారా? అంటే పేదలకి ట్రీట్మెంట్ అందకూడదా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు సార్? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఇంత వెటకారంగా వైద్య విద్య అంటే కాలేజీలు ఎక్కువైపోయినాయా, ప్యాషన్ అయిపోయిందా, ఏం మాట్లాడతారండి మీరు? ఐ యూ కిడ్డింగ్ అస్? ఐ యూ సీరియస్? ఇలాంటి మాటలు మీరు మాట్లాడేది. మీరు ఒక బాధ్యతాయుతమైన పదవులు మీరు నిర్వర్తించిన వాళ్ళు వైద్య విద్య గురించి, వైద్య విద్యార్థుల గురించి, వైద్య కళాశాలల గురించి ఇలా మాట్లాడతారా? పీపీపీకి ఇచ్చేస్తే ఎన్ని రాష్ట్రాల్లో పీపీపీ ద్వారా సక్సెస్ రేట్ అనేది వచ్చిందండి? కర్ణాటకలో పీపీపీకి ఇచ్చినవి మళ్ళా వాళ్ళు వెనక్కి తీసేస్తున్నారు. సక్సెస్ రేట్ లేదు, 0. ఎందుకు ప్రతిదీ? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసిన వ్యక్తి. అప్పుడు ఆర్టీసీ వాళ్ళు విపరీతమైన సమ్మె చేశారు, ఉక్కుపాదం మోపారు. అయినా సరే వాళ్ళు తిరుగుబాటు చేశారు, ప్రైవేట్ బస్సులు తిరగనివ్వలేదు.
దాన్ని విరమించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆయన కట్టినవి కాదు ఇవి, ఆయన కట్టినవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు కొన్నిటిని, కొన్ని ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. వాటిని పూర్తి చేసి పేద వైద్య విద్యార్థులకు వాళ్ళ ఆశలు వాళ్ళ కళలను నెరవేర్చాల్సిన మీరు ఇలాంటి పనులు చేస్తారా? పీపీపీ అంటూ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారా సీట్లు? పేద విద్యార్థులకి ఇవ్వరు కదా. అటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, ఏమాత్రం కొంచెమైనా సెన్స్ ఉందా అండి? మీరు మాట్లాడింది ఏమైనా సెన్సిబుల్గా అనిపిస్తుందా మీకు? ఫ్రెండ్స్, ఒకవేళ ఈయన మాట్లాడింది కరెక్ట్ అయితే కనుక ఎస్ అని, కాదైతే నో అని మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.